హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈ వీడియోలో మనం కేంద్రంలో ఉండే అఫీషియల్స్ అండ్ రాష్ట్రంలో ఉండే అఫీషియల్స్ ని పోల్చుకుంటా వారి యొక్క ప్రమాణ స్వీకారం అండ్ వారి యొక్క ఎన్నికా విధానం, వారి యొక్క రాజీనామా అండ్ నియామకంకు సంబంధించిన ఆర్టికల్స్ ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో కేంద్రంలో ఉన్న అఫీషియల్స్ ను, రాష్ట్రంలో ఉన్న అఫీషియల్స్ ను పోల్చుకుంటా చెప్పడం జరుగుతుందన్నమాట. సో వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా కూడా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైకే నాకు ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మోటివేషన్ గా ఉంటుందన్నమాట. సో ఇదన్నమాట ఈ వీడియోలో మనం ఎవరెవరి గురించి డిస్కస్ చేస్తామంటే, సో ప్రైమ్ మినిస్టర్, సో కేంద్రంలో ప్రైమ్ మినిస్టర్ ఉన్నట్టే రాష్ట్రాల్లో సీఎం ఉంటారన్నమాట. సో పిఎం అండ్ సీఎం గురించి, ఇంకా ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ గురించి, సో కేంద్రంలో ప్రెసిడెంట్ ఉన్నట్టే రాష్ట్రంలో గవర్నర్ ఉంటారు కదా, సో వారి గురించి, ఇంకా ఉపరాష్ట్రపతి గురించి అన్నమాట. ఉపరాష్ట్రపతి గురించి డిస్కస్ చేద్దాం, కాగు గురించి డిస్కస్ చేద్దాం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇంకా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గురించి డిస్కస్ చేద్దాం, అటార్నీ జనరల్ అండ్ అడ్వకేట్ జనరల్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ గురించి చూద్దాం. సో ప్రైమ్ మినిస్టర్ ని ఎన్నుకుంటారా లేకపోతే నియామకం చేస్తారా? అయితే ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. అర్థమైంది కదా? సో ప్రధానమంత్రిని నియమిస్తారు, నియామకం. ప్రధానమంత్రిని నియమిస్తారు. ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. సో వీలైతే ఇవి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అందరూ అఫీషియల్స్ గురించి ఒక చోటే చెప్తున్నాను అన్నమాట. సో ప్రైమ్ మినిస్టర్ ని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. లోక్సభలో మెజార్టీ పార్టీ నాయకుడిని రాష్ట్రపతి ప్రైమ్ మినిస్టర్ గా నియమిస్తారు. సో నెక్స్ట్ చీఫ్ మినిస్టర్, సీఎం ని ఎవరు నియమిస్తారు? అయితే శాసనసభలో మెజార్టీ పార్టీ నాయకుడిని గవర్నర్ సీఎం గా నియమిస్తారన్నమాట. సో నియామకం. సో నియామకం ఎవరు నియమిస్తారు? గవర్నర్ నియమిస్తారు కదా, గవర్నర్ నియమిస్తారు. సో శాసనసభలో మెజార్టీ పార్టీ నాయకుడిని గవర్నర్ సీఎం గా నియమిస్తారు, ముఖ్యమంత్రిగా నియమిస్తారన్నమాట. అయితే ప్రైమ్ మినిస్టర్ ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. సో అర్థమైంది కదా, రాష్ట్రపతి సమక్షంలో తమ ప్రమాణ స్వీకారం చేస్తారు. సో సీఎం ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. గవర్నర్ సమక్షంలో ఈ సీఎం అనేవారు ప్రమాణ స్వీకారం చేస్తారు. పిఎం తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు? రాష్ట్రపతికి సమర్పిస్తారు. రాష్ట్రపతికి సమర్పిస్తారన్నమాట. ప్రధానమంత్రి తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు. సీఎం అయితే ఎవరికి సమర్పిస్తారు తన రాజీనామాను? సీఎం గవర్నర్ కి సమర్పిస్తారు. సో సీఎం గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారన్నమాట. అయితే ప్రైమ్ మినిస్టర్ గురించి, అంటే ప్రైమ్ మినిస్టర్ యొక్క నియామకం గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 75 లో ప్రైమ్ మినిస్టర్ యొక్క నియామకం గురించి ఉంటుంది. అర్థమైంది కదా? ఆర్టికల్ 75 లో ప్రైమ్ మినిస్టర్ యొక్క నియామకం గురించి ఉంటుంది. ఇక్కడ సీఎం యొక్క నియామకం గురించి ఆర్టికల్ 164 లో ఉంటుంది. అర్థమైంది కదా? సీఎం యొక్క నియామకం గురించి ఆర్టికల్ 164 లో ఉంటుంది. ఇక్కడ కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించి పిఎం అండ్ సీఎం గురించి ఒకటే దగ్గర ఉంది. వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో అర్థమైంది కదా? ప్రధానమంత్రి అండ్ ముఖ్యమంత్రి గురించి. ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతి సమక్షంలోని ప్రమాణ స్వీకారం చేస్తారు. అండ్ తన రాజీనామాను కూడా రాష్ట్రపతికే సమర్పిస్తారు. అండ్ ప్రధానమంత్రి నియామకం గురించి తెలిపే ఆర్టికల్ 75. ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు? గవర్నర్ నియమిస్తారు. గవర్నర్ సమక్షంలోని ప్రమాణ స్వీకారం చేస్తారు. అండ్ తన రాజీనామాను గవర్నర్ కి సమర్పిస్తారు. ముఖ్యమంత్రి గురించి తెలిపే ఆర్టికల్ 164. అర్థమైంది కదా పిఎం అండ్ సీఎం గురించి. నెక్స్ట్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ గురించి చూద్దాం. సో ప్రెసిడెంట్ ని నియమిస్తారా లేక ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారా? అయితే ప్రెసిడెంట్ ని ఎలక్టోరల్ కాలేజ్ వాళ్ళు ఎన్నుకుంటారు. ఎలక్టోరల్ కాలేజ్ వాళ్ళు సో ఎలక్టోరల్ కాలేజ్ వాళ్ళు రాష్ట్రపతిని ఎన్నుకుంటారన్నమాట. సో ఈ ఎలక్టోరల్ కాలేజ్ లో ఎవరెవరు ఉంటారంటే, లోక్సభ నుంచి ఎలక్టెడ్ సభ్యులు ఉంటారు, రాజ్యసభ నుంచి ఎలక్టెడ్ సభ్యులు ఉంటారు, ఇంకా ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారన్నమాట. అర్థమైంది కదా? రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ వాళ్ళు ఎన్నుకుంటారు, రాజ్యసభ నుంచి ఎలక్టెడ్ సభ్యులు ఉంటారు, లోక్సభ నుంచి ఎలక్టెడ్ సభ్యులు ఉంటారు, ఎమ్మెల్యేలు కూడా ఉంటారు. నెక్స్ట్ గవర్నర్. గవర్నర్ ని నియమిస్తారా లేక ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారా? నియమిస్తారన్నమాట. గవర్నర్ ని నియమిస్తారు. ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. గవర్నర్ ని రాష్ట్రపతి నియమిస్తారు. సో వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. రాష్ట్రపతి నియమిస్తారన్నమాట గవర్నర్ ని. అయితే ప్రెసిడెంట్ ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారన్నమాట. సో నేను షార్ట్ గా రాస్తున్నాను, సో అర్థం చేసుకోండి. ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో రాష్ట్రపతి తన ప్రమాణ స్వీకారం చేస్తారన్నమాట. సో తనని ప్రమాణ స్వీకారం చేయించేది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మరి గవర్నర్ ని ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సో గవర్నర్ ని ప్రమాణ స్వీకారం చేయించేది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ప్రెసిడెంట్ నేమో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేస్తారు. గవర్నర్ నేమో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేస్తారన్నమాట. మరి రాష్ట్రపతి ఎవరికి తన రాజీనామాను సమర్పిస్తారు? రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి సమర్పిస్తారు. ఉపరాష్ట్రపతికి రాష్ట్రపతి తన రాజీనామాను సమర్పిస్తారు. మరి గవర్నర్ ఎవరికి సమర్పిస్తారు తన రాజీనామాను? గవర్నర్ అయితే తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు. సో కన్ఫ్యూజ్ కావద్దనమాట, ఇట్లాంటి విషయాల్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలా మంది. సో గవర్నర్ తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు. అయితే ప్రెసిడెంట్ యొక్క ఎన్నిక గురించి దేంట్లో ఉంటుందంటే ఆర్టికల్ 54 అండ్ 55 లో ఈ రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానం గురించి ఉంటుంది. ఆర్టికల్ 54 అండ్ 55 లో వీరి యొక్క ఎన్నిక విధానం గురించి ఉంటుంది. నెక్స్ట్ గవర్నర్ యొక్క ఎన్నిక విధానం గురించి ఏ ఆర్టికల్ లో ఉంటుందంటే ఆర్టికల్ 155 లో. ఆర్టికల్ 155 లో ఈ గవర్నర్ యొక్క ఎన్నిక ప్రాసెస్ గురించి ఉంటుంది. సో ఎన్నిక కాదండి, గవర్నర్ యొక్క నియామకం గురించి ఈ ఆర్టికల్ 155 లో ఉంటుంది. సో ఇదన్నమాట గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ గురించి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఉపరాష్ట్రపతి. ఇంకా ఇక్కడ నేను రాష్ట్రపతిని ఉపరాష్ట్రపతిని పోల్చుకుంటూ చెప్తాను చూడండి. ఉపరాష్ట్రపతిని నియమిస్తారా లేక ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారా? అయితే రాష్ట్రపతిని ఎన్నుకున్నట్టే ఉపరాష్ట్రపతిని కూడా ఎన్నుకుంటారన్నమాట. సో ఈ ఎన్నుకునే దాంట్లో ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే దాంట్లో రాజ్యసభ మొత్తం సభ్యులు, లోక్సభ మొత్తం సభ్యులు పాల్గొంటారు. దీంట్లో ఎమ్మెల్యేలు ఉన్నారన్నమాట. రాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు మాత్రం ఓన్లీ లోక్సభలో ఎలక్టెడ్ సభ్యులు ఉంటారు, రాజ్యసభలో ఎలక్టెడ్ సభ్యులు ఉంటారు, ఇంకా ఎమ్మెల్యేలు కూడా ఉంటారు రాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు. కానీ ఇక్కడ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు మాత్రం లోక్సభలోని మొత్తం సభ్యులు ఉంటారు, రాజ్యసభలోని మొత్తం సభ్యులు ఉంటారన్నమాట. సో పార్లమెంట్ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఎన్నిక విధానం, ఎన్నికవుతారు రాజ్యసభ, లోక్సభలో మొత్తం సభ్యులు ఉంటారని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఉపరాష్ట్రపతి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. సో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. తన రాజీనామాను కూడా రాష్ట్రపతికి సమర్పిస్తారు. సో రాష్ట్రపతికి తన రాజీనామాను సమర్పిస్తారు. అయితే ఆర్టికల్ 63 ప్రకారం భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారు, ఆయనే ద్వితీయ పౌరుడు అనమాట. ఇంకా ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక ప్రాసెస్ గురించి ఆర్టికల్ 66 లో ఉంటుంది. అర్థమైంది కదా, ఎన్నిక ప్రాసెస్ గురించి ఆర్టికల్ 66 లో ఉంటుంది. ఇంకా ఆర్టికల్ 64 ప్రకారం ఉపరాష్ట్రపతి పదవికి జీతం ఉండదన్నమాట. అర్థమైంది కదా, ఆర్టికల్ 64 ప్రకారం ఉపరాష్ట్రపతి పదవికి జీతం ఉండదన్నమాట. అయితే ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్మన్ గా ఉంటారు. సో ఎక్స్ అఫీషియో చైర్మన్ కి ఉండే జీతం ఉంటుంది, ఉపరాష్ట్రపతి పదవికి జీతం ఉండదు. రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్ గా జీతాన్ని పొందుతారన్నమాట. సో అర్థమైంది కదా ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక ప్రాసెస్, ప్రమాణ స్వీకారం అండ్ రాజీనామా గురించి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఇతన్ని ఎవరు నియమిస్తారు? కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ని. సో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ని రాష్ట్రపతి నియమిస్తారు. సో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ని రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి ఆర్టికల్ 148 లో ఉంటుంది. ఆర్టికల్ 148 లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి ఉంటుంది. సో తన ప్రమాణ స్వీకారం ఎవరి సమక్షంలో చేస్తారంటే రాష్ట్రపతి సమక్షంలో చేస్తారు. రాష్ట్రపతి సమక్షంలో తమ ప్రమాణ స్వీకారాన్ని చేస్తారు. సో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తో ప్రమాణ స్వీకారం చేయించేది రాష్ట్రపతి అన్నమాట. తన రాజీనామాను కూడా రాష్ట్రపతికి సమర్పిస్తారు. రాష్ట్రపతికి తన రాజీనామాను సమర్పిస్తారు. సో వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకటే దగ్గర ఉందన్నమాట, ఎవరి దగ్గర ప్రమాణ స్వీకారం చేస్తారు అండ్ నియామకమా లేకపోతే తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు అనేది చాలా ఒకటే దగ్గర ఉందన్నమాట. ఎక్కడ దొరకదు మనకు, ఒకటే దగ్గర. సో
కాగ్ ప్రమాణ స్వీకారం చేయించేది రాష్ట్రపతి, రాజీనామాను కూడా రాష్ట్రపతికి సమర్పిస్తారు. సో ఎవరు నియమిస్తారు? కాగ్ ని రాష్ట్రపతి నియమిస్తారు. కాగ్ గురించి ఆర్టికల్ 148 లో ఉంటుంది. నెక్స్ట్ సిజిఐ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతి. సో ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారు. మరి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరిని నియమిస్తారు? గవర్నర్ నియమిస్తారు అనుకుంటున్నారా? సో రాంగ్ ఆన్సర్ అన్నమాట. సో సుప్రీంకోర్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా రాష్ట్రపతియే నియమిస్తారు. రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా రాష్ట్రపతియే నియమిస్తారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రపతి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు. నియమించేది రాష్ట్రపతి, ప్రమాణ స్వీకారం కూడా రాష్ట్రపతి సమక్షంలో చేస్తారు. రాజీనామా కూడా రాష్ట్రపతికే సమర్పిస్తారు. సో రాష్ట్రపతి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో రాష్ట్రపతికే తన రాజీనామాను సమర్పిస్తారన్నమాట. సో ఇక్కడ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? సో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించింది రాష్ట్రపతి కాబట్టి సో రాష్ట్రపతి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు అని అనుకుంటున్నారా? సో రాంగ్ ఆన్సర్. అది కూడా కాదు. గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. గవర్నర్ సమక్షంలో ఈ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. తన రాజీనామాను కూడా గవర్నర్ కి సమర్పిస్తారు. గవర్నర్ కే సమర్పిస్తారు. సో అర్థమైంది కదా? హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించేది రాష్ట్రపతి, ప్రమాణ స్వీకారం గవర్నర్ సమక్షంలో చేస్తారు. రాజీనామా కూడా గవర్నర్ కి సమర్పిస్తారు. సో అర్థమైంది కదా? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గురించి తెలిపే ఆర్టికల్ 124. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గురించి తెలిపే ఆర్టికల్ 124. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గురించి తెలిపే ఆర్టికల్ 214. సో అర్థమైంది కదా? అక్కడ ఇక్కడ 2 ఎక్స్చేంజ్ అయిందనమాట. 1 and 2. 124 ఏమో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 214 ఏమో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ అటార్నీ జనరల్ అండ్ అడ్వకేట్ జనరల్ గురించి చూద్దాం. అటార్నీ జనరల్ అండ్ అడ్వకేట్ జనరల్. కేంద్రంలో అత్యున్నత న్యాయాధికారి, రాష్ట్రంలో అత్యున్నత న్యాయాధికారి అడ్వకేట్ జనరల్. కేంద్రంలో అత్యున్నత న్యాయాధికారి అటార్నీ జనరల్ అన్నమాట. సో అటార్నీ జనరల్ గురించి ఆర్టికల్ 76 లో ఉంటుంది అండ్ అడ్వకేట్ జనరల్ గురించి ఆర్టికల్ 165 లో ఉంటుంది. సో ఎవరు నియమిస్తారా లేకపోతే ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారా? సో అటార్నీ జనరల్ ని రాష్ట్రపతి నియమిస్తారు అటార్నీ జనరల్ ని. సో అడ్వకేట్ జనరల్ ని ఎవరు నియమిస్తారు? సో అడ్వకేట్ జనరల్ ను గవర్నర్ నియమిస్తారు. సో అర్థమైంది కదా? గవర్నర్ నియమిస్తారు అన్నమాట అడ్వకేట్ జనరల్ ను. సో కేంద్రంలో అత్యున్నత న్యాయాధికారిని అయితే రాష్ట్రపతి నియమిస్తారు. అటార్నీ జనరల్ ని, రాష్ట్రంలో అత్యున్నత న్యాయాధికారిని ఎవరు నియమిస్తారు? అడ్వకేట్ జనరల్ ను గవర్నర్ నియమిస్తారన్నమాట. అయితే అడ్వకేట్ జనరల్ అండ్ అటార్నీ జనరల్ యొక్క ప్రమాణ స్వీకారం గురించి మన రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదన్నమాట. సో అర్థమైంది కదా? వీరి యొక్క ప్రమాణ స్వీకారం గురించి లేదు. అయితే అటార్నీ జనరల్ తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు. అర్థమైంది కదా? అటార్నీ జనరల్ తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు అండ్ అడ్వకేట్ జనరల్ తన రాజీనామాను కూడా గవర్నర్ కి సమర్పిస్తారు. సో నియమించేది గవర్నరే, తన రాజీనామాను కూడా గవర్నర్ కి సమర్పిస్తారు. సో ఇక్కడ అటార్నీ జనరల్ ను నియమించేది రాష్ట్రపతి, తన రాజీనామాను కూడా రాష్ట్రపతికే సమర్పిస్తారన్నమాట. సో వీరి యొక్క ప్రమాణ స్వీకారం గురించి రాజ్యాంగంలో ఎక్కడ కూడా చెప్పబడలేదన్నమాట. సో నియామకం అండ్ రాజీనామా గురించి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, మన విల్ ఆఫ్ ఎనర్స్ యాప్ లో రీసెంట్ గా ఈ ఇండివిజువల్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. చాలా తక్కువ ప్రైస్ కి అవైలబుల్ గా ఉన్నాయి. డిస్క్రిప్షన్ లో మన విల్ ఆఫ్ ఎనర్స్ యాప్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి మన యాప్ ని డౌన్లోడ్ చేసుకొని సో ఈ కోర్సెస్ యొక్క డెమో క్లాసెస్ వినండి. మీకు అర్థమవుతుంది అనిపిస్తేనే కోర్స్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఈ ప్రైస్ కూడా మీకు ఎక్కువగా అనిపిస్తే టార్గెట్ 2026 అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే ఈ ప్రైస్ కన్నా మీకు ఇంకా తక్కువ ప్రైస్ కే అవైలబుల్ గా ఉంటాయన్నమాట. వీలైతే ఈ మంచి అవకాశాన్ని యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకసారి అయితే యాప్ ఇన్స్టాల్ చేసుకుని డెమో క్లాసెస్ వినండి. మీకు అర్థమవుతుంది అనిపిస్తేనే కోర్స్ పర్చేస్ చేయండి. అయితే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా రికార్డెడ్ క్లాసెస్ కాబట్టి చాలా తక్కువ చార్జ్ చేస్తున్నాము. వీలైతే ఒకసారి డెమో క్లాసెస్ అయితే వినండి. మీకు అర్థమవుతుంది అనిపిస్తేనే కోర్స్ పర్చేస్ చేయండి. ఇంకా చాలా రకాల టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి జస్ట్ 49 రూపీస్ కే. వీలైతే ఈ మంచి అవకాశాన్ని యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్ లో మన విల్ ఆఫ్ ఎనర్స్ యాప్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి మన యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.